హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టోటల్ 6,400 ప్లస్ వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగులోనే మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ పోస్టింగ్ కూడా వస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వీటిని జూనియర్ అసోసియేట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పోస్టులకి సంబంధించి రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 27 వరకు మీరు ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇందులో చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అని అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 5,008 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 1,400 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా కలుపుకొని 6,400 ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి బోత్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించినటువంటి వేకెన్సీస్ రెగ్యులర్ వేకెన్సీస్ అన్నీ కలిపి మనకి 6,400 ప్లస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి రాష్ట్రాల వారీగా కూడా వేకెన్సీస్ అయితే సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూపించలేదు కానీ తెలంగాణ కింద ఉన్నట్లుగా చూపించడం జరిగింది. సో ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే 225 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఆ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్లో కానీ ఫైనల్ సెమిస్టర్లో కానీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేయొచ్చు, ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఈ జాబ్ కనుక మీరు పొంది ఉన్నట్లయితే జాయినింగ్ అయ్యేటప్పుడు మీ యొక్క డిగ్రీ అనేది 30/11/2022 నాటికి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మీరు డాక్యుమెంట్స్లో చూపించాలని ఇక్కడ మనకి క్లియర్ కట్గా కండిషన్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీ యొక్క డిగ్రీ 30 నవంబర్ 2022 లోపు కంప్లీట్ అయిపోతుంది అనుకునేటువంటి ఫైనల్ ఇయర్స్ అలాగే ఫైనల్ సెమిస్టర్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ వచ్చేసి ఫేజ్ 1 అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటుంది. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్లో 10 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుందని ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది, 190 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ అలాగే మనకి ఇక్కడ రీజనింగ్ నుంచి కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇందులో మంచి మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే రావడం జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి అండ్ తెలంగాణ వారికి తెలుగులో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని లోకల్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. అక్టోబర్ 29న మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో లేదా జనవరి 2023లో ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపాయలు ఫీ అయితే ఉంది. మీరు అఫీషియల్ ఎస్బీఐకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించిన బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది.
తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. పోస్టింగ్ కూడా మీకు మీ సొంత జిల్లాలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎస్బీఐ నుంచి అఫీషియల్గా క్లర్క్ పోస్టులకి సంబంధించి 6400+ వేకెన్సీస్తో బోత్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలిపి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చక్కగా తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, డిగ్రీ పాస్ అయినటువంటి వారు, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.